పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల పురోగతిని సమీక్షించి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణపై 4 రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227 ఎకరాలకు పైగా భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ 3 రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈ నెల 28వ తేదీన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల పురోగతిని సమీక్షించి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణపై 4 రాష్ట్రాల సీఎస్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227 ఎకరాలకు పైగా భూమిని ఇంకా సేకరించాలి. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ఇక రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొద్ది సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు మీద అంటే అది ఆగిపోతూనే ఉన్నాయి ఆ పనులు, ఇప్పుడు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా దీనికి మోదీ గారు స్పందించడం కూడా జరుగుతుంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. నత్తక నడక సాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు వచ్చిన 3 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది. ఆ తర్వాత కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు సమస్య కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక 2018 వరకు కూడా ఒక 30-40% పనులు కూడా పూర్తి కాలేని పరిస్థితి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం సంబంధించి కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ కావచ్చు, అదేవిధంగా ఇతరాతర పనులు కావచ్చు, ఇవన్నీ కూడా నత్తనడక సాగుతున్నాయి. 2020 నాటికి ఈ పూర్తి అవుతుందని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. 2021 నాటి వరకు కూడా పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఎన్నికలు అయిపోయి ఇప్పటివరకు కూడా పోలవరం పనులు 70% పనులు కూడా పూర్తి కాలేదని మాత్రం వాస్తవం. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి
అడుగులైతే వేస్తుంది, కానీ చాలా చోట్ల అటు ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కావచ్చు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మనకు తెలుసు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 7 మండలాలు ముంపుకు గురవుతున్న ఆ మండలాలన్నింటినీ కూడా ఏపీలో కలపడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికీ ముంపు ప్రాంతాలు ఉన్నాయి. సో వాటి ప్రభావం పెద్ద ఎత్తున పడబోతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. అందుకోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. వాటికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా ఇప్పటివరకు కూడా చెల్లించట్లేదు. ఏదో 2013 నాటి ఏదైతే కాంపెన్సేషన్ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉన్న ఇప్పటికి కూడా చెల్లించడం లేదనేది రైతుల ఆందోళన. సో ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టుగా ఇది ఉంది. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. అయితే పోలవరం పనులు నత్తనడక సాగుతున్న నేపథ్యంలోనే దీనిపై ప్రధాని మోడీ సమీక్షించబోతున్నారు. ప్రధాని మోడీ దీన్ని కల్పించుకొని దీనికి సంబంధించి ఏదైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లతోని ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించి భూసేకరణ మీదనే ప్రధాన దృష్టి సారించబోతున్నారు. ఆయా రాష్ట్రాలు ఈ పోలవరం ప్రాజెక్టు సహకరించాల్సిందిగా కూడా ప్రధాని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు కోరబోతున్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ముంపు ప్రాంతాల వల్ల తీవ్ర నష్టం కలుగుతుంది, ముఖ్యంగా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన ఏవైతే కాంపెన్సేషన్ నష్టపరిహారం ఉందో ఇప్పటివరకు కూడా చెల్లించడం లేదని చెప్పేసి వాళ్ళంతా ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వం కూడా కేంద్రానికి చెప్పబోతున్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధాని ఈ 3 రాష్ట్రాలని ఏ విధంగా సముదాయించబోతున్నారు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నారు, అదేవిధంగా 2027 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్న అంశాలన్నింటి మీద కూడా ప్రధాని మోడీ ఈ నెల 28న సమీక్ష జరపబోతున్నారు. శ్రవంతి.